గేట్ ముందు వాటర్ ట్యాంక్ ఉంటే ఏం జరుగుతుంది అనే విషయం గురించి తెలుసుకుందాం. నేను మీ సంతోష్ కుమార్. అందరికీ నమస్కారం. అయితే మనం ఇక్కడ చూస్తే ఏ ఫేసింగ్ అయినా సరే, ఇక స్థలంకి ఏ ఫేసింగ్ అయినా అనుకుంటే ది కాంపౌండ్ వాల్ ఈ విధంగా ఉంది అనుకుందాం. ముఖ్యంగా మనం ఒక గేట్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒక గేట్ ఉంది అనుకుంటే సంప్ ఇక్కడ తీసుకోవచ్చు. బట్ మన అందరూ ఏం చేస్తున్నారంటే జనరల్‌గా ఇక్కడ చిన్న గేట్ పెట్టి, ఇక్కడ పెద్ద గేట్ పెడుతున్నారు. ఇక్కడ పెద్ద గేట్ పెడుతున్నారు. అప్పుడు ఇక్కడ పెద్ద గేట్ పెట్టినప్పుడు ఇక్కడ ఎంటర్ అయ్యేది మొత్తం ఇది అనేది ఈ పాయింట్ అనేది ఇది వాటర్ ట్యాంక్‌లో పడుతున్నది. ఈ ఈ వాటర్ ట్యాంక్ అనేది గేట్‌లో ఉంటుంది. మీరు గమనించండి. ఈ వాటర్ ట్యాంక్ ఎప్పుడైతే ఈ ఇక్కడ ఉండే ప్లేసు ఈ వాటర్ ట్యాంక్ గేట్‌లో పడుతుందో, మనం వచ్చే విధానంగా ఇలా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ట్యాంక్ మీదికెళ్ళి నడవడం అనేది జరుగుతుంది. అలా ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. వాటర్ ట్యాంక్ మీద నుండి నడవడం అనేది చాలా పెద్ద దోషం. ఇలా ఉన్నప్పుడు ఆ ఇంటిలో మెయిన్‌గా ఫైనాన్షియల్ సంబంధించింది, అమౌంట్‌కు సంబంధించింది ఏదైనా కానివ్వండి, అది అంటే ఇంట్లో నిలబడకపోవడం అనేది జరుగుతుంది. ఏదైనా మీరు ఎగ్జాంపుల్ 10,000 తీసుకొచ్చి ఇంట్లో పెట్టారనుకోండి. ఏదో ఒక కారణం చేత అది ఖర్చవ్వడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు గమనించండి. ఎందుకు అంటే, మనం దాని మీద నుండి నడిచేటప్పుడు ఆహ్, ఎ అంటే ఎనర్జీ ఆ నెగెటివ్ ఎనర్జీ మొత్తం ఆ విధంగా ఉంటుంది. మనకు గేట్‌లో నుండి అంటే గేట్‌కి ఎదురుంగా ఎలాంటిది సంపు అనేది కనబడకుండా పక్కకు ఉండడం అనేది బెటర్. కానీ గేట్‌లో పడే విధంగా సంపు, బోరు ఏర్పాటు చేస్తే దానికి సంబంధించినంత వరకు ఫైనాన్షియల్‌గా మీకు ఎంత నెగెటివ్ జరిగేది అనేది మీకు అందులో ఉన్నప్పుడు మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఆ విధంగా జరిగి ఉంటే మీరిప్పుడు ఒకవేళ మీ ఇల్లు ఆ విధంగా ఉంది అనుకుంటే, మీరు దానికి చిన్న వీడియో తీసి గేట్‌లో నుంచి ఇంతవరకు పడుతుంది. ఏ విధంగా, ఎట్లా అనేది ఉంటే దానికేమన్నా మనమేమన్నా జరపనీకా, లేదు దాన్నేమన్నా చేయొచ్చా అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే అన్ని ఇండ్లల్ల పాసిబిలిటీ అన్నీ కావు. మనం చెప్పినా గూడా కొన్ని ఇండ్లలకు చిన్న ఇల్లులుంటాయి. వాళ్ళు పాపం ఏం చేసుకోలేకుండా ఉంటుందనమాట. వాళ్ళ గురించి చెప్తున్నా నేను. ఆ విధంగా ఉంటే ఒక చిన్న వీడియో తీసి పంపియండి. దానికి సంబంధించి ఎట్లా ఏంటిదనేది చూద్దాము. ఏమన్నా చేయనీకి పాసిబిలిటీ ఉంటే చెప్పడానికి అవుతుంది. అది. లేదు మనకు పెద్ద స్థలాలు ఉండి ఖచ్చితంగా గేట్ ఉంది అంటే, ఆ గేటుకు మీరు మాత్రం ఆ సంపు అనేది జరిపి పెట్టడం అనేది చాలా మంచిది. గేట్‌లో మాత్రం ఎట్టి పరిస్థితిలో రావొద్దు. అలా వస్తే మీ ఫైనాన్షియల్ సంబంధించి మీరు ఎవరన్నా అమౌంట్ ఇచ్చినా గూడా అది తిరిగి రాకపోవడం, వాళ్ళు ఇచ్చినా గూడా ఇమ్మీడియేట్‌లీ ఖర్చవ్వడం, ఈ విధంగా అనేది జరుగుతుంది. మీరు గమనించండి. ఎందుకంటే నేను చూసినా కాబట్టి మీకు చెప్తున్నాను. రీసెంట్‌గా ఎళ్లి ఈ పాయింట్స్ చూడడం జరిగింది. మీరు ఒకసారి గమనించి ఆ విధంగా లేకుండా చేసుకోండి. మీరింకా దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ గానీ, ఇంకా మీకేమన్నా క్లారిఫికేషన్ గానీ, ఇంకా మీకేమన్నా ఉంటే ఈ మన డిస్‌ప్లే‌లో కనిపించే నంబర్‌కి వాట్సాప్ చేసి మీరు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమున్నాయో మీరు తెలుసుకోవచ్చు. మీరు ఇంకా ఇలాంటి సపోర్ట్ ఇంకా ఇచ్చి సబ్స్క్రైబర్స్ అనేది ఇంకా పెరిగితే నేను చేయడానికి ఇంట్రెస్ట్ అనేది చాలా ఉంటుంది. గమనించండి. నేను మీ సంతోష్ కుమార్. థాంక్ యూ.